ఒక్కొక్కరిని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క రకమైన డాన్స్ కంపోజ్ చేస్తారేమో కదా, అంతేనా? మీ భాషలో చెప్పాలంటే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, అల్లు అర్జున్ బన్నీ అండ్ జూనియర్ ఎన్టీఆర్, నేను వీళ్ళతో ఇద్దరు కూడా బాగా డాన్స్ చేస్తారు. వీళ్ళతో ఐ మీన్ జూనియర్ ఎన్టీఆర్తో ఒకే ఒక సాంగ్ చేశాను, సాంబా అని. సూపర్, సంథింగ్ ఎల్స్. అలా చేస్తారు ఆయన. ఐ మీన్ అల్లు అర్జున్ తోటి ఇప్పుడే మొన్న ఒక 2 days బ్యాక్ నేను ఒక యాడ్ చేశాను. నేను అప్పుడు చెప్పాను అల్లు అర్జున్, ఎక్కడెక్కడో వెళ్ళి లాస్ట్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఇలాగ మనం వర్క్ చేస్తున్నాం, ఆ వర్క్ చేయడానికి ఏ ఆపర్చునిటీ దొరకలేదు, ఒక యాడ్ చేశాను అంతే. బట్ టూ మచ్ ఆఫ్ నాట్ కనెక్షన్, ఐ మీన్ డాన్స్ వర్క్ చేయలేదు. బట్ నేను చూసిన ఐ మీన్ టీవీలో చూస్తున్నాను, ఏం చేస్తారు, ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు అందరూ సార్. అల్లు అర్జున్, రామ్ చరణ్, మొత్తం యూత్ అంతా. సో ఆ జనరేషన్ తర్వాత ఈ జనరేషన్ వస్తే వాళ్ళకంటే వీళ్ళు సూపర్ అనిపిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు సార్ ఒక డాన్స్ ఒక ఇదైపోయింది. ఐ మీన్ ఫస్ట్ క్వాలిటీ, ఒక క్వాలిటీ కరెక్ట్. ఫస్ట్ రిక్వైర్మెంట్, ఒక హీరో అంటే ఫైట్ చేయాలి, అలాగే డాన్స్ కూడా చేయాలి, ఇలాగా అయిపోయింది. రిక్వైర్మెంట్ వచ్చేసింది. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మంచి డాన్స్ చేయగలడా లేదా అనేది. అలాగే బికాస్ సాంగ్స్ హీరోయిన్ డాన్స్ చేయక్కర్లా, హీరోలు చేయాలి. ఇప్పుడు టీవీ చూస్తే డాన్స్ కోసం ఐ మీన్ సాంగ్స్ కూడా 24 hours ఛానల్స్ ఉన్నాయి, ఎంతో ఛానల్స్, అంత ఇంపార్టెన్స్ వచ్చేసింది. సో అంటే మీకు కంఫర్ట్ ఎక్కడ వచ్చింది మీకు? అంటే తెలుగు ఇండస్ట్రీలో వచ్చిందా, తమిళ ఇండస్ట్రీలో వచ్చిందా? నేను ఇక్కడే స్టార్ట్ చేశాను. బికాస్ నేను 80 ఫిలిమ్స్ చేశాను సార్. డెఫినెట్గా ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది. ఫిలిమ్స్ నేను ఐ వాజ్ హియర్ ఓన్లీ, ఇక్కడే చేస్తున్నాను. సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా హీరోలు వచ్చినప్పటికి కొంతమంది దగ్గర మీకు కంఫర్ట్ ఉంటుంది. నేను అప్పుడు అందరితోటి నాకు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. బికాస్ చిన్న వయసే వచ్చినారు, ఏది కంఫర్ట్ ఏది కష్టం కూడా నాకు తెలియట్లేదు. 14-15లో ఎలా తెలుస్తుంది ఏమి. నేను ఒక లోకల్లో ఉన్నాను, నేను ఆడతాను, వాళ్ళు చేస్తారు, డైరెక్ట్తో ఉంటాను, వాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడు 14-15లో ఎలా ఉంటుంది సార్, నా లోకమే వేరు, ఆడతాను. సో ఐ డోంట్ ఫీల్ ఎనీ అన్కంఫర్టబుల్. షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా షూటింగ్ మధ్యాహ్నంలో క్రికెట్ ఆడుతూ ఉంటాను. మార్నింగ్ ఎర్లీగా వెళ్ళేస్తే క్రికెట్ ఆడి తర్వాత క్రికెట్ వచ్చా బాగా? క్రికెట్ వచ్చా కాదు, అందరిలాగా ఏదో మన డాన్సర్స్ తోటి ఆడుతూ ఉంటాను. తర్వాత షూటింగ్ అయితే ఓకే, మరి బ్రేక్ టైంలో ఆడుతూ ఉంటాను. అలాగా అప్పుడు అలా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే బాగా క్రియేటివ్గా చేయాలనిపిస్తుంది.